को नहीं मानते हैं। సో చూశారు కదండి, ఆయన అంటాడు సింధు ఒక్క నిమిషం వస్తున్నాను కిరణ్ గారు, శరత్ రెడ్డి గారు అయిపోగానే, సింధు జలాలు మీరు మాకు వదలకపోతే మీ రక్తం మేము పారిస్తాం. ఇది ఇతని స్టేట్మెంట్. ఇంకొక ఆయన ఉంటాడు, ఉబ్బసంతో బాధపడుతున్న 78 ఏళ్ల ఉగ్రవాది హఫీజ్ సయీద్. మీకు విషయం తెలుసా అండి, చాలా ఆశ్చర్యకరం, లేటెస్ట్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్. అతనికి ఆయుర్వేదం మందిచ్చే డాక్టరు మన ఈ లారెన్స్ బిష్నోయ్ ఉన్నాడుగా, మనకి ఇక్కడ ఇంకొక గ్యాంగ్ ఉంది, బిష్నోయ్ గ్యాంగ్. ఆ లారెన్స్ బిష్నోయ్ సొంత గ్రామం నుంచి అది తెలిసి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అక్కడికి ఆ డాక్టర్ని వెళ్ళి పికప్ చేస్తే వాడు స్లీపర్ సెల్ని తేలింది. వాడితో పాటు 14 మందిని పికప్ చేసి ప్రస్తుతం వాళ్ళ కస్టడీలో ఉంచుకుంది గ్యాంగ్. లారెన్స్ బిష్నోయ్ తిహార్ జైల్లో ఉన్నాడు, బట్ గ్యాంగ్ ఆపరేట్ చేస్తుంది, ఒక 10-15 దేశాల నుంచి ఆపరేట్ చేస్తుంది. అతని ద్వారా తెలుసుకుంది ఏంటంటే ఈ ఉబ్బసం ఉగ్రవాది ప్రస్తుతం పీఓకేలో ఉన్నాడు. అందుకని పీఓకేలో 13 సెగ్మెంట్స్, అసెంబ్లీ సెగ్మెంట్స్ ప్రజలందరినీ ఆర్మీ ఇందాక అంటే ఈరోజు ఉదయం భారత కాలం ప్రకారం ఈరోజు ఉదయం వాళ్ళని వార్న్ చేసింది, మీరు 2 నెలలకు సరిపడా ఆహార పదార్థాలన్నీ నిల్వ చేసుకోండి, ఏ క్షణం యుద్ధం కాదు రావటం, ఎక్కడ వీడి అడ్రస్సు వీడి జాతకం బయటపడిపోతున్నాడు. ఇప్పుడు అతనికి మంది ఇచ్చేవాళ్ళు భారత్, అతను ప్రాణం తీసేది భారతీయుల్ని. ఈ ఉగ్రవాద మూకలన్నీ కలిసి పనిచేస్తుంది. ఇప్పుడు రేపొద్దున అంటే ఒక ఉగ్రవాదిని ఇంకొక ఎక్స్ట్రీమిస్ట్ చంపేయడానికి జై శ్రీరామ్ అంటూ శపథం చేశాడు. సరే, అదొక స్క్రిప్టు, అదొక స్కూల్, ఆ స్కూల్ ఆఫ్ థాట్ వేరే. ఇప్పుడు ఈ వాటర్ ట్రీటీ గురించి ఆయన కూడా మాట్లాడాడు. ఏంటంటే నువ్వు మాకు నీళ్ళు ఆపితే, హఫీజ్ సయ్యద్ మాకు నీళ్ళు ఆపితే నీ శ్వాస ఆపుతాను. వీళ్ళకి గొంతులు కోయటాలు, శ్వాస ఆపటాలు. ఇంకొక ప్రపంచ మేధావి ఉన్నాడు, నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్, ఆయనేమో మెడ పీసుకేస్తానంటాడు. వీళ్ళ మాటలు ఒక్కడికైనా సవ్యంగా ఉన్నాయండి వీళ్ళలో. ఆవిడేమో మేము వచ్చేస్తాం, మేము అది కడతాం, మా జిహాదీ ఆర్మీ చీఫ్ వచ్చి ఫస్ట్ అజాయిస్తాం. వీళ్ళందరినీ ఉగ్రవాదులు కాకుండా, వీళ్ళని ఉగ్రవాద దేశం కాకుండా ఇంకేమన్నా నాగరిక దేశం అని ఎవడన్నా పిలుస్తాడండి ప్రపంచంలో? ఇప్పుడు అనాగరికమైన ఇదేంటంటే వీళ్ళను వాళ్ళ దరిద్రమైన విషయం ఏంటి అని అంటే, ఆ దేశాల ప్రజలు వీళ్ళను నమ్మి ప్రజానాయకులకు ఎన్నుకోవడం. వీళ్ళందరూ ఏ రోజు కూడా మెజారిటీ సంపాదించి దేశాన్ని పాలించిన నాయకులు కాదు. బిలాల్ కానీ ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళంతా ఎప్పుడు కూడా ఇది చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు మేకపోతు గంభీరం ప్రదర్శించాల్సిందే. వాళ్ళకి లేకపోతే అక్కడ అస్సలు ఇది లేదు, ఎగ్జిస్టెన్సే లేదు. ఈ మాటలు మాట్లాడకపోతే వాళ్ళకి ఎగ్జిస్టెన్సే లేదు. ఊరికిచ్చి కొడతారు. ఒక రోజు వస్తుంది కదా, వీళ్ళందరినీ ఊరికిచ్చి కొడతారు ఆ దేశాల ప్రజలు. చూసినారు కదా మీరు శ్రీలంకలో ఏమైందో, చూసినారు కదా మీరు బంగ్లాదేశ్లో ఏమైందో. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకంటే ముందు వాళ్ళు ముందు జాగ్రత్తగా పడి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ బిలాల్కి తెలుసు భారతదేశానికి ఇది చేస్తే ఏమైతుందో తెలుసు వాళ్ళకి. ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ద విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం అండి. వాళ్ళ తల్లిని కోల్పోయాడు అతను. అవును, ఆయన వాళ్ళ బాధితుడే కాబట్టి ఈయన కూడా బాధితుడు కాకుండా ఉండేందుకు అలాంటి కామెంట్ చేస్తా ఉన్నాడు. ఆయన మీద ఎక్కడ అటాక్ చేస్తారో, నేను మాట్లాడకపోతే నా మీద ఎట్లా అటాక్ చేస్తారో అని చెప్పి వాళ్ళు ముందుగా మాట్లాడుతున్నారు తప్పిస్తే వాళ్ళకి ఏదో పొడుస్తాము, భారతదేశాన్ని ఇది చేస్తాం అది చేస్తాం అని. అందరికంటే ముందే వీళ్ళే పారిపోయేటోళ్ళు. ఏ దుబాయ్కో ఏ లండన్కో పారిపోయే కుటుంబాలే అవి. అవకాశం వచ్చినప్పుడు పోయి పాలిస్తున్నారు, అవకాశం రానప్పుడు పారిపోతున్నారు దేశాన్ని వదిలిపెట్టేసి. రైట్. కిరణ్ గారు, ఇందాక మీరు ఏదో చెప్పారు. అంటే సార్, అంటే ఇప్పుడు నేను ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళతో కూడా కలుస్తాను సార్. పాకిస్తాన్ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, ఇండియాలోను పాకిస్తాన్లోను ఒక మనిషి స్తంభం ఎక్కి బల్బు బాగు చేస్తుంటే కింద నుంచి 10 మంది అటుపక్క తిప్పు ఇటుపక్క తిప్పు అని చెప్తారే తప్ప అది చేయరు. అంటే మనకి టైం వేస్ట్ బ్యాచ్ ఎక్కువ సార్. 90% జనాభా అమెరికాలో, ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ ఆధారపడేది రోజువారీ పనులతోనే, రోజువారీ దాంతోనే. ఈ ప్రాబ్లం అనేది పాకిస్తాన్ సైడ్లో ఉన్న ఈ టెర్రరిస్ట్ సంస్థలు అయినటువంటి ఈ 10% జనాభాతోని. ఈ 10% జనాభాని మన ఇండియా పోయిన 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో ఈట్కి జవాబు పత్తర్సే దేంగే, ఈట్కి జవాబు పత్తర్సే దేంగే అని చెప్తుందే తప్ప ఎప్పుడు మనం రియాక్షన్ అవుతుందే తప్ప ఎప్పుడు అటాక్ చేసింది లేదు, ఎప్పుడు మనం యాక్షన్ తీసుకుంది లేదు. మనం పోయి అంటే ఇప్పుడు మనం యాక్షన్ తీసుకున్న ఏమో సినిమాలు చేస్తున్నాము. మేము చూసేది తెలుగు సినిమాలు సార్. మనకు కావాల్సింది ఏంటి? మీరు మమ్మల్ని మా ఇంటికి వచ్చి కొట్టారు, మేము ఇంట్లోకి వచ్చి కొడతాం అంతే. అంతేగాని మేము ఎప్పుడో అక్కడ నీళ్ళు ఆపేస్తాము, ఇక్కడ గాలి ఆపేస్తాము, మీరు ఎట్లా గాలి పీల్చుకుంటారో చూస్తామంటే చూస్తాను కదా మనం పుట్టింది చేయడానికి. కానీ అసలు యాక్షన్ తీసుకోకుండా 2 వారాలు అవుతుంది. 2 వారాల్లో ఇందాక ఫర్నాథ్ గారు చెప్పినట్టు
పక్కన ఉన్న ఇప్పుడు చైనాకి మన జయశంకర్ గారిని పంపించాలి, 10 మేజర్ కంట్రీస్కి మన వాళ్ళని పంపించి అసలు ఏంది పరిస్థితి, అసలు ఇట్లా వీళ్ళు జనాలు ఇక్కడ రావటం ఏంటి, ఇక్కడ చేయటం ఏంటి, మన సెక్యూరిటీ లోపాలు ఉంటే మన సెక్యూరిటీ లోపాలు సరి చేసుకోవట్లేదు. అది అంటే మనకి రెగ్యులర్గా ఈవెంట్లు అవుతున్నాయి కదా సార్. ఇదేదో అంటే ఇప్పుడు మాకు అమెరికాలో అందుకునే అంటున్నారు కదా సార్, ఇది ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో రెగ్యులర్గా ఉండే ఘర్షణే, దీని గురించి మేము పడుచుకోవాల్సిన అవసరం లేదనే పరిస్థితి వచ్చింది. ఇవాళ రోజున ఇజ్రాయెల్ అదే మాట అనమానండి అమెరికాలో. ఎందుకన్నారు అంటే మన ఇండియాలో చావు చచ్చే కదా ఇవన్నీ మాటలు. ఎందుకు యాక్షన్ తీసుకోరు? వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, చైనా వెనక నుంచి వస్తుంది. చైనా వెనక నుంచి వస్తే ఏం చేస్తుంది సార్? ఎక్కడో చోట నెగోషియేషన్కి వస్తారు కదా సార్. మన చేతిలో గన్ ఉన్నప్పుడు నెగోషియేషన్ మనకి ఈజీ అవుద్దా లేకపోతే వాళ్ళకి ఈజీ అవుద్దా? వెన్ వీఆర్ ఆన్ అటాకింగ్ మోడ్ మనకి నెగోషియేషన్ పవర్ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే వేస్ట్ స్టేట్మెంట్లు, వాళ్ళ లీడర్లు చెప్పే వేస్ట్ స్టేట్మెంట్లు, మన బీజేపీ వాళ్ళు చెప్పే స్టేట్మెంట్లు నేను పట్టించుకోను సార్. ఇప్పుడు దేశం అనేది ఈ బీజేపీ నాయకులు లేకపోతే పొలిటికల్ నాయకుల చుట్టూ దేశం నడవదు సార్. దేశం నడిచేది ప్రెసిడెంట్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే మన ప్రెసిడెంట్ చేతిలో ఆర్మీ ఉంది. హోమ్ మినిస్టర్ రికమెండేషన్ వరకే ప్రెసిడెంటే చేసుకోవాలి యాక్షన్. మనం ప్రెసిడెంటే డమ్మీ చేసుకుంటున్నాం కదా సార్, ప్రెసిడెంటే మాట్లాడరు కదా సార్. వీ హ్యావ్ టు టేక్ యాక్షన్స్ ఆన్ దీస్ థింగ్స్. నేషనల్ సెక్యూరిటీతో నేషనల్ దాని మీద వచ్చినప్పుడు మీరు స్లోగా మేమేదో చేస్తాము, రేపో ఎల్లుండో చేస్తాము, ఇవన్నీ కథలు సార్. ఈ కథలు మన దగ్గర నడవు సార్. చేసేదేదో చేయాలి, చేసి మనం గట్టిగా మన ఫ్రంట్ ఫుట్లో ఉన్నప్పుడు అమెరికా కూడా మనం సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఇద్దరిని రెడీగా ఉన్నప్పుడు మీ అమెరికా మాత్రం ఏం సపోర్ట్ చేస్తుంది? ప్లస్ అంటే ఇందాక మీరు ఇంకో మాట అన్నారు, చైనా వాళ్ళు మనుషుల్లాగా చూడరు అని చెప్పి. చూడరు సార్, నిజంగానే చూడరు. ఎందుకు చూస్తారు సార్? మన దగ్గర ఉన్నది ఏంటంటే మన ఇండియాకి ప్రపంచంలో ఆర్థికంగా ఇండియాలోంచి ఉంది ఏంటంటే టాప్ 2% ఎఫోర్డబిలిటీ సార్. టాప్ 2% అనే పాపులేషన్లో మన దగ్గర 3 కోట్ల మంది జనాభా ఉన్నారు. 3 కోట్ల మంది మేము బైక్ అమ్మినా కొనుక్కుంటారు, ఫోన్ అమ్మినా కొనుక్కుంటారు, ఏదమ్మినా కొనుక్కుంటారు. ఆ తర్వాత ఉన్న ఇంకొక 20% మనుషులు అప్పులు చేసినా కొనుక్కుంటారు. అంటే ఆ 25% అనే వినియోగదారుని చూస్తుంది తప్ప ఇండియా నుంచి మీరు అంటే రీసెర్చ్కి స్పెండ్ చేస్తున్నారండి మీరు. ఇండియన్ గవర్నమెంట్ పర్ క్యాపిటల్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ మీరు టాప్ 25 కంట్రీస్ మీరు ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్లో చూడండి సార్. ఇండియన్ గవర్నమెంట్ మొత్తం టాప్ 25 కంట్రీస్ ఇండియా కంపేర్ చేసుకుంటే దాంట్లో లోయెస్ట్ థర్డ్లో 3 పొజిషన్స్లోకి ఇండియా ఉంది సార్. ఇండియా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా. అంటే మన పోలిక మెక్సికో, సౌత్ ఆఫ్రికాతో ఉంది సార్. మెక్సికో మనుషులు ఇక్కడికి వచ్చి చేసే పని ఏంటో తెలుసా సార్ మీరు? లాన్ మూవింగ్లు ఇవి సార్ వాళ్ళు చేసేది. ఇండియానేమో అమెరికాకి ఇప్పుడు డాక్టర్ పన్రాజ్ కుమార్ పెద్ద వాళ్ళని ఐటీ వాళ్ళని వీళ్ళందరినీ పంపించుకుంటా ఇండియాలో రీసెర్చ్కి ఎందుకు స్పెండ్ చేయరు సార్ ఇండియన్ గవర్నమెంట్? అవర్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ ఈజ్ లెస్ దాన్ 0.63%. ఆ 63%లో కూడా రీసెర్చ్ చేసేది దేని మీద సార్? అమెరికాకు పంపించే సాఫ్ట్వేర్ టెక్నాలజీల మీద చేస్తారు సార్ రీసెర్చ్. అంటే సార్ ఇప్పుడు మనము గ్రౌండ్లో ఉన్నటువంటి సమూలమైన మార్పులు, సమూలమైన మేజర్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయకుండా ఇప్పుడు మేము ఎన్ఆర్ఐలో ఉన్నాం సార్. మేము అంటే ఇప్పుడు అమెరికన్ అయినా కూడా నేను ఎన్ఆర్ఐ అని అనుకుంటానికి ఇష్టపడతాను సార్. ఎందుకంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ అనుకుంటానికి ఇష్టపడతాను. నేను ఆ ఇండియన్ అనే పదానికి ఉండే గౌరవాన్ని మనం పెంపొందించడానికి మన నాయకత్వం ఏం చేస్తుందని చూడాలి కదా సార్. మనం దీంట్లో బిలాంగ్ అవుతున్నాము, మనం దీన్ని ఓన్ చేసుకుంటున్నాం ఉన్నప్పుడే కదా సార్ మనకు అదేది. మన పిల్లలు ఏమో పొద్దున్న లెగిస్తే సాయంత్రం కల్లా అమెరికాకి వెళ్ళిపోదాం అని అనుకునే మూడ్లో ఉన్నప్పుడు ఒక ప్రకారంగా మనకి అంటే ఆ ఎమోషనల్ బాండ్ అనేది లేకుండా చేస్తే ఇంకెవరున్నారు సార్ అక్కడ? ఇప్పుడు పార్లమెంట్ మీద అటాక్ చేశారు, అప్పుడు ఏం చేశారు సార్? అలా 4 అరెస్ట్ చేసి 10 ఏళ్ళ 12 ఏళ్ళ సెక్షన్ కేసులు నడిపించి ఒకరికి ఇద్దరికో సెక్షన్లు వేసాము, ఒకళ్ళిద్దరో మళ్ళీ వదలాల్సి వచ్చింది. ఇది కదా సార్ మన పరిస్థితి. వీ హ్యావ్ టు అంటే సమూలంగా మన ద వే వి లుక్ అట్ థింగ్స్ అనేది మార్చకపోతే మనకేమి మార్పులు రావు సార్. అంటే మోడీ గారు మళ్ళీ గెలుస్తున్నారు, 3 సార్లు గెలిచారు, ఇంకో 3 సార్లు గెలుస్తున్నారు. అంటే ఎందుకు గెలుస్తున్నారు? కాంగ్రెస్ వీక్గా ఉన్నందుకు కాదు కదా, కాంగ్రెస్ సమూలంగా మార్చుకోలేదు కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఇండియా పరిస్థితి సేమ్ కాదా? ఇండియాకి అంటే ఒక బ్రహ్మచారి నాయకుడిగా వచ్చి మోడీ గారు నాయకుడిగా వచ్చి 15 ఏళ్లలో ఇండియాని అంటే ఏదో చేస్తున్నాం అని చెప్తారు తప్ప మరి ఇప్పుడు మోడీ గారు వెళ్ళారా? ఇప్పుడు వరకు కాశ్మీర్కి వెళ్ళారా? వచ్చి వెనకొచ్చి ఇప్పుడు ఎక్కడైనా ఇష్యూ నడిచినప్పుడు మనం ఇష్యూ దగ్గరికి సార్ వెళ్ళాల్సింది, వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడాలి కదా సార్. కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, మీకు తెలియనివి కాదు. ఆ ప్రోటోకాల్స్ మీరు గమనిస్తే కనుక, అండ్ మళ్ళీ చెప్తున్నా మీకు తెలియంది కాదు, అది కేంద్ర హోంమంత్రి వెళ్ళారు అండ్ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ మొదటిసారి ప్రధానమంత్రిని ఈరోజు కలిసి మాట్లాడారు.
అండ్ ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను చెప్పాలండి, చాలా అప్రహెన్షన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎప్పుడైతే వాడు 2 నేషన్ థియరీ అని చెప్పేసి ఆ జిహాదీ ఆర్మీ చీఫ్ మాట్లాడాడో, ఎప్పటి నుంచో ఉన్నది అండర్ స్కోర్ చేసి మాట్లాడాడో, ఆ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఇవన్నీ చోటు చేసుకున్నాయి.